కాంగ్రెస్ 4 నెలల పాలనలో అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయని ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనంతో సాగునీరందక పొట్టకొచ్చిన వరి పంట ఎండుతుందని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల మాయమాటలు, మోసపూరిత గ్యారంటీలను నమ్మి మోసపోయామన్న భావన గ్రామాల్లో ఉందన్నారు నామా నాగేశ్వరరావు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మంలోని అశ్వారావుపేటలో పాదయాత్ర నిర్వహించారు. ఆ నాయకులు చెప్తున్నా, మీరు ప్రజల్ని కాపాడుకోవడం కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి మాయ మాటలు, మోసపు మాటలు, దాంతో పాటుగా ఏదైతే గ్యారంటీలు, వారంటీలు అన్నారో అవి ప్రజలు నమ్మారు. అది నమ్మి మనం ఎంత చేసినా వీళ్ళేదో చేస్తారని ఆశతోని ప్రజలు ఓటేశారు. గత వారం నుంచి నేను ఖమ్మం జిల్లాలో తిరుగుతున్నా. పాలేరు నుంచి మొదలుకుంటే ఇక్కడైతే కొంతవరకు మీకు పర్వాలేదు, ఇంకా కొంత బోర్లకు నీళ్లు వస్తున్నాయి. కానీ అటుపక్క పరిస్థితి కనుక చూసినట్టయితే పొట్టకొచ్చినటువంటి వరి పంటలు చాలా వరకు ఎండిపోయినాయి. మొక్కజొన్న ఎండిపోయింది. రైతులు పెద్ద ఎత్తున నష్టపడిపోయినరు. అంతేకాకుండా తాగటానికి కూడా నీళ్లే ఒక పక్కన. తాగునీరుకి ఇబ్బందే, సాగునీరుకి ఇబ్బందే. ఒక్క ఖమ్మం పరిస్థితే కాదు, ఈ పరిస్థితి చాలా వరకు